గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు దనసరి సీతక్క గారి చేతుల మీదుగా మరియు రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య నాయకుల యొక్క సమక్ష లోపల రోడ్ సేఫ్టీ క్లబ్ లోగోను ఆవిష్కరించాల్సిందిగా ముఖ్య అతిథులందరినీ కూడా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఉండదని శాపనార్థాలు పిల్లి శాపనార్థాలు పెట్టిన వాళ్ళకి ఇలా 2 ఏళ్లు గడిచే వరకే ఇవాళ మేము ఆనాడు కోట శ్రీనివాసరావు సినిమాల ఆనా పెళ్ళంట సినిమా చూసింటూ ఆడ కోడి కట్టేసియో డబల్ బెడ్రూమ్ అంటే అల్లుడు వచ్చాడా మరి కోళ్ళేడికి అమ్ముతారంటే మీ దగ్గర ఎన్ని డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి మీకు తెలుసు. కానీ ఇవాళ నియోజకవర్గానికి 3,500 ఇల్లు, ఈయన గిరిజన ప్రాంతం కాబట్టి 4,500 ఇల్లు ఇచ్చి ఇవాళ 8 ట్రాక్టర్ల ఉసుక ఇచ్చి వాళ్ళు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమతకు ₹1,00,000 మహిళా సంఘంతో ముందుగా పెట్టుబడి ఇచ్చి ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతా ఉన్నాం. చాలా